ఇన్నే కుబ్దుల్లాపూర్లోనే అది ఒక 200 కోట్ల 2000 ఎకరాలు 2000 ఎకరాలు 2000 ఎకరాల భూమి కబ్జా అయిందని చెప్పి మనం ఒక వార్త రాసినాం. దాన్ని సర్వే చేయమని కూడా చెప్పినాం. ఇప్పటి వరకు హైడ్రా అధికారులు అక్కడికి రాలే. అంటే దీని వెనకాల ఏ బడా రాజకీయ నాయకుడు దీని నుండి వెనకాల నడిపిస్తే మాత్రమే ఇన్ని వేల ఎకరాలు అవి కబ్జాకు గురవుతున్నాయి. అది మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. మేము రాసే వార్తలు గుడ్డిగా రాయం. మీ రికార్డ్స్ ప్రకారమే మేము వార్త రాసింది. ఒక్కసారి ఆ వార్త చూసిన తర్వాత మీరు దాని మీద రంగనాథ్ గారు మీకు స్పెషల్గా చెప్తున్నాం, ఇలాంటి వేల ఎకరాలు కబ్జా పెట్టే వాళ్ళ మీద మీరు దృష్టి సారించాలి. ఎందుకంటే అది 1000 ఎకరాలు ప్లాట్లుగా మారితే అవి 100 గజాలుగా వస్తాయి. ఆ తర్వాత ఆ పేదోడు అందులో కట్టుకుంటాడు. కట్టుకున్న తర్వాత మీరు వచ్చి కూలగొడితే అది పెద్ద నష్టం, గవర్నమెంట్కి మంచి పేరు కాదు. మీరు చేస్తున్న పని 100% మేము సమర్థించట్లేదని దానికి వ్యతిరేకత ఏమీ లేదు. కానీ పేదోడి వైపు మీరు కాదు, పెద్దోడి వైపు మీరు కన్ను పెట్టండి. వాసవి కన్స్ట్రక్షన్స్ అని పెద్ద పెద్ద బడా లీడర్ల కన్స్ట్రక్షన్స్ ఉంటాయి, అవన్నీ కూడా చెరువులలో ఉంటాయి. అటువైపు కూడా హైడ్రా పోదు, ఇట్లా పోయి ఇట్లా యూటర్న్ తీసుకుంటుంది. పల్లా రాజశేఖర్ రెడ్డి ఉన్నాడు, ఆయన కాలేజ్ కడితే నాలా కబ్జా పెట్టి రోడ్ వేసుకున్నాను. అంటే అది నాలా చుట్టూ కాలేజీలు ఉంటాయి. అంటే ఇది లేక్ వ్యూ అంటారు కదా, అట్లా లేక్ వ్యూ కాలేజ్ కట్టినాను.